పెట్టించుకో. చింతాపూడి కూడా యాగాల ఇక రేపు పుట్టి వస్తున్నా చూడు. ఈ లోపల నేమి దీంట్లో మళ్ళీ లోపల తెల్ల ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు వేసి రేపొట్టు చింతాకు పొడి. మొన్న ఈ రేపటిని నీళ్ళతో ఎలా క్లీన్ చేసుకున్నామో చెప్పాం కదా. ఈరోజు డ్రై వేయించుకొని బాణెల్లో డ్రైగా పొడి దంచుతాము. అది ఎలాగో నూనె వేయకుండా రేపొట్టు ఫస్ట్ వేయించుకోండి. పోసేసింది అంతే. నువ్వేడా ఆడ చూస్తుంటే వేయిస్తే కమ్మటి వాసన వస్తుంది కదా. ఇట్లా అంతసేపు వేయించుకోవాలమ్మా, గారగలుగా వేగినంత వరకు. వాసన భలే వస్తున్నావమ్మా. ఇట్టే తినేయొచ్చా ఇది? నేను తినేది ఒకరోజు తీసుకొని తినేదిలేమా. ఎట్టనేనా ఇట్లా తీసుకొని వేగిందా లేదో చూసా తింటా నేను కూడా. వేగిందమ్మా కొద్దిగా వేగాలి. చూడు నేను చెప్పలా. నేను తినేదాన్ని అమ్మ వేసుకుంటే. అమ్మ ఈ చాట్ నిండా చేసేది అనమాట. అప్పుడు ఎంతమంది? అప్పుడు చాటేనండి. అప్పుడు కాదులే, ఇప్పుడు ఏమి పిడికిడి తీసుకొని నేను బుద్ధి చెప్తే చిన్నప్పుడు తీయకున్నాయి మమ్మీ. ఎందుకు తీయకున్నాయి? అంతే మారలేదులే. నూనె వేడి నూనె అర్ధ బాటిల్లో నూనె ఎందుకు పోస్తున్నావు అమ్మా? మిరపకాయలు వేయించుకొని, ధనియాలు, ఇవి ఆవాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి మిరపకాయలు వేసుకొని. ఫస్ట్ వేయించాలా మిరపకాయలు వేయించాలా? మిరపకాయలు ఇదిగో ఇటు తీసి పెట్టింది. వేసేడు మా అమ్మమ్మ. అట్లా ఒక్కోటి వేసుకుంటా. అంతే అమ్మమ్మ, అంతే అమ్మమ్మ. మట్టి చెప్తారు మాడిపోతున్నాయి ఇక్క. పోయిక్క. వెరీ గుడ్. ఇవి వేయించుకోవాలి అంతే కదమ్మా? అంతే. చింతాపొడి మా యాగనిమ్మా పప్పులా వేగినానుకున్నాడు. అయితే దించి పెట్టినాక వేస్తాంలేమో. మళ్ళా జలుబు కదా, జలుబా. చింతాపొడి కూడా యాగాల. నువ్వెంటుంటేసేదా దీనికి తగినంత ఇందో పట్టు ఇంకా చేస్తుందా? వేయిపోయింది వాటర్. ఇంకొకటి చింతాపొడి కూడా యాగాల. నేను అట్లా అనుకోలేదు మా. అనుకోవాలి. ఎంతసేపు వేయగలమమ్మా? ఇట అయిపోయింది. 2 నిమిషాలు. 100 సెకండ్లు. ముందు మిరపకాయలు వేసి దంచుకుంటే అప్పుడు బాగా మెదగుతుంది, బాగా మెత్తగా ఉంటుంది. మిరపకాయలు మెత్తగా దంచగా కొద్దిగా ఉప్పు దీంట్లో జరిపోతా చాలుకుంటే మళ్ళీ వేసుకో. తప్పని భూమి తగిలింది 2 తెల్లపాయలుగా. తెల్లబాయ వేస్తే భలే ఉంటలా. నువ్వు అమ్మ కొన్ని తెచ్చా, నీకు ఎన్ని కావాలంటే ఇంకేం వేసేదా? అది పోసి చింతాకుపొడి వేయాలి. చింతాకుపొడి పోసేదా? చింతాకుపొడి అదేంది మధ్య దాంట్లో ఇంకా పప్పులు ఉన్నాయి. ధనియాలు వేయించుకొని చెప్పాడు. ఈ లోపల నేమి దీంట్లో మళ్ళీ లోపల తెల్ల దాంట్లో ఏమి ఇసుక లేకుండా దాంట్లో బాగున్నట్లు అంతలో దాంట్లో చూడు. ఇది కూడా సరిపోయిందా?
కింద ఎప్పుడో చిన్నప్పుడు తిన్నట్టు గుర్తొస్తుంది. రమవ్వ చేసేది కదా దీంట్లో కేసన పప్పు వేసి చేస్తుంది రమవ్వ. మినపప్పు అన్నీ వేసి చేసుకుంటారు. ఒక రకం వేస్తామా మినపప్పు, వేరుశనగపప్పు, కొత్త పొడిగా. మేము నువ్వులు కూడా వేసుకుంటాం. నువ్వులు మాకు నువ్వులు పట్టేది కదా, నువ్వులు వేసి నల్లయ్యే ఇది వద్దంచదా. లేకుంటే గబ్బా మీద అది మెదిగిపోయిన చింతప్పుడే అది గిన్నెలో తీసుకుని వెళ్ళిపోతుంటే ఆమె అంతా కాలపోతుంది. అట్టా గిన్నె దాకు చూడండి ఎంత వచ్చిందో. ఇక రేపు పుట్టి వాస్తున్నా. తెల్లగడ్డ కూడా దంచేసావా? అంటే అమ్మమ్మ పొడిలో వేస్తే మెదగవు ఈ ఎత్తంగా దంచు అని చెప్తాను. నన్నంగా ఉండాలి. అమ్మమ్మ ఎన్ని సంవత్సరాలు ఈ రోలుకే? ఎవరిది రోల్ అసలు? బాలాజీ నగర్లో కొన్న 20 రూపాయలు. 20 రూపాయలా? 20. ఓ నిజమమ్మా దాంట్లో పోతుంటే చిప్పు చిప్పు చిట్టి అట్టా చూడు చిట్టి ఏమైంది? దాంట్లో పోతుంటే కలిసిపోయి మెదిగుండేది కాదు. చూడా ఎట్ట మెదిగిపోయిందా ఒకసారి. ఇంకా దంచాలే చూడు. అయినా భలే మెదిగిపోయింది. ఏగింది కదా చూడు ఎంత కమ్మిటేస్తున్నాడు. ఏమో ఉప్పులో పెట్టకూడదు నీసుకండి ఉండు ఇంకా దంచడిమా. ఇదేనా తినచ్చు ఇది కదా. మరి రొయ్యి పట్టు పెట్టు, రొయ్యి పట్టు కూడా ఇదేం బాగుండదు. పెట్టు పెట్టు పెట్టు. పొగటలాగా మెదిపించి తెల్లబాయలు వేసేసుకున్నావా? పొడి మొత్తం పోసేయినా వద్దులకి తెల్లగడ్డలు వేసింది మా అమ్మ. తిప్పు 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 తిరుగు 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 సేడు తిప్పు తిప్పు. మా అమ్మ ఏక్ పెగ్గులా చెప్పు. అమ్మమ్మ పాడు. మా అమ్మ ఏక్ పెగ్గులాను. మా అమ్మ ఏక్ పెగ్గులా. చెకిలా 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 అంట. ముందుగా దంచి పెట్టింది కదా పొడి, అదేసేస్తుంది. చింతాకు పొళ్ళు, రొయ్యి పొట్టులో చింతాకు పొడి. ఇప్పుడు ఈ రెండు దంచితే బాగా కలుస్తాయి అన్నమాట. బాగా మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. రెండు దంచేది దేంట్లో మళ్ళీ కలిపితే కలిసిపోయేటట్టు దంచితే తెల్లగడ్డ రసం వల్ల అది బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయిన పొడిని జాగ్రత్తగా తీసి పట్టదన్నా అన్నం తీసుకొచ్చి రోట్లోనే నెయ్యి వేసి, అబ్బా అన్నం వేడి వేడిగా లేదు. మరి చాలేదే మరి చెప్పిల్ల నేను అది సరిపోదనే. చిట్టి ఫస్ట్ నేను తినాలా? తినమా. స్ట్రక్ అయిపోయావు కదా నువ్వు, నిజం చెప్పు. అట్టే చూస్తూ ఉన్నావేంటి? ఆమె చూడు, ఆమె స్వర్గంలో తేలిపోతుంది. పెట్టించుకో. రోటిలో రొయ్యి పొట్టు చింతాకు పొడి అమృతంగా ఉంది. పొడి అమృతం అంటే ఇదే. మీకు మా వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్ అండి. కొనకూడదు చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు అది రాదు. అదే చెప్తే మళ్ళీ చెప్పు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పండి చెప్పండి చెప్పండి. ఎట్టమ్మా కాదుమా ఒకరోజు అరమ్మంటే ఊరంతా